కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు నల్గొండ జిల్లా హాలియా మండలంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 వేర్వేరు ముఠాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 25 లక్షల విలువ చేసే 20 బైక్లు, 2 తులాల బంగారం, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. కేసును ఛేదించిన హాలియా సిఐ టీంని ఎస్పీ అభినందించారు. సర్కిల్ అంటే త్రిపురారం అండ్ హాలియా పోలీస్ స్టేషన్లో ఉన్న జరుగుతున్న బైక్ థెఫ్ట్స్కి సంబంధించి డిఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత మనం ఒక 3 టీమ్స్ అంటే 3 గ్యాంగ్స్లని పట్టుకోవడం జరిగిందండి. ఈ 3 టీమ్స్ మనం హాలియా నుంచి ఒక 2 టీమ్స్ పట్టుకున్నాం, త్రిపుర నుంచి ఒక టీం పట్టుకున్నాము. వీళ్ళు మన హాలియా సర్కిల్కే సంబంధించి ఒక 20 కేసుల దాకా మనకి బైక్ థెఫ్ట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము 20 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. త్రిపురారంకి సంబంధించి 12 కేసులలో 10 బైకులు, హాలియాలో 8 కేసులకి 10 బైకులు మనం రికవర్ చేసినాము. ఈ బైక్స్ది మొత్తం వాల్యూ కూడా సుమారు 25 lakhs దాకా ఉంటుంది. దీంతోపాటు చైన్ స్నాచింగ్ టీం కూడా ఉంది కాబట్టి మనము ఒక 2 తులాల బంగారము, దాంతోపాటు కొన్ని 5 సెల్ ఫోన్లు కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ టీమ్స్కి వస్తే మనము హాలియాలో పట్టుకున్నవి 2 టీమ్స్, ఒకటి శ్రీను ఇంకా నాగరాజ్, వీళ్ళిద్దరు పల్నాడు జిల్లాకి చెందిన వాళ్ళు. వీళ్ళ మీద వీళ్ళు పాత అఫెన్సులు కూడా